వియత్నాం ట్రిప్కి వెళ్ళిన బృందంలో విజయవాడ నుంచి మణిపాల్ కూడా ఉన్నారు. ఆ బోట్ ఇన్సిడెంట్ తర్వాత ఆయన ప్రస్తుతం చాలా టైం అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయనలో షవరింగ్ అన్నది కూడా ఇంకా తగ్గలేదు. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది, అసలు ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగిందని దానిపైన మణిపాల్తో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఆ ఇన్సిడెంట్ సంబంధించి ఏం జరిగింది, ఆ టైంలో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు? సార్ మేము టోటల్ సౌత్ ఇండియా నుంచి మేము 100 మంది వెళ్ళాము. దాంట్లో మన 25 మెంబర్స్ వరకు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఉన్నాము. మేము అక్కడ ట్రిప్ మీద వెళ్ళాము. ట్రిప్ నుంచి మీకు అక్కడ ఓషన్ పర్ల్ అని ఒక ఐలాండ్ ఉంది, అక్కడికి వెళ్ళాము త్రూ బోట్. ఒక బోట్లో 20 to 25 మెంబర్స్ వరకు ఉన్నాము. అక్కడ చేరిన తర్వాత కొంతమందికి సైట్ సీయింగ్ కోసం వాటర్లో వెళ్ళారు. అప్పుడు ఏంటంటే సడన్గా వేవ్ రావడం వల్ల ఆ బోట్ తిరిగిపోయిన తర్వాత అక్కడ ఏదైతే రెస్క్యూ టీం వాళ్ళు అది బోట్ వాళ్ళను ఇంకా జెట్ స్కీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పంగానే వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళని తీసుకొచ్చారు. మేము వాళ్ళకి సిపిఆర్ ఇచ్చాము, అన్నీ చేసాం. కానీ కొద్దిగా టైం పట్టడం వల్ల మేము కొంతమందిని రెస్క్యూ చేయగలిగాము. మిగతా వాళ్ళకి ఇంకా మెడికల్ ఫెసిలిటీ అక్కడ ఎక్కువ ఉంటే మన మిగతా వాళ్ళని కూడా సేఫ్ చేయవచ్చు. అంటే ఈ ట్రిప్కి ఎవరు ఆఫర్ చేశారు, మొత్తం ఎంతమంది వెళ్ళారు? సార్ ఇది యాక్చువల్గా అయితే మేము టార్గెట్ చేసినందుకు లావా కంపెనీ నుంచి ట్రిప్ తీసుకెళ్ళారు. టోటల్ సౌత్ ఇండియా నుంచి 100 మంది ఉన్నాం. అంటే మొత్తం 100 మంది వెళ్ళారు కాబట్టి అక్కడ వియత్నాంలో బోట్ రైడ్కి కూడా వెళ్ళారు మొత్తం. అంటే ఎంతమంది ఎంతెంత టీమ్గా డివైడ్ చేశారు, ఎన్ని బోట్లు వెళ్ళారు, ఏ బోట్ ఇన్సిడెంట్ జరిగింది? సార్ 4 బోట్లు వెళ్ళాము. ఒక్కో బోట్లో 20 to 25 మెంబర్స్ వెళ్ళొచ్చు కాబట్టి దాని ప్రకారం వెళ్ళాము సేఫ్గానే. అంటే బోట్ రైడ్ చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు, అన్నీ కరెక్ట్ ఉంటేనే లోపల ఎలా చేస్తారు. మీరు చెప్పినట్టు 25 మెంబర్స్ కింద ఒక బోట్ని లోపల పంపించారని చెప్పి అంటున్నారు. ఆ బోటే ఇన్సిడెంట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటని మీరు చెప్తారు? సార్ ఏం లేదు, ఆ ఐలాండ్ నుంచి ఓషంపల్ ఐలాండ్కి వెళ్ళిపోయిన తర్వాత సేఫ్గానే తీసుకెళ్లారు. కానీ మధ్యలో కొద్ది వేవ్స్ వచ్చినా కూడా జాగ్రత్త సేఫ్గా తీసుకెళ్లారు. దాని తర్వాత కొద్దిగా సైట్ సీయింగ్ చేసే టైంలో అది బోట్ తిరిగిపోయింది వేవ్ పెద్దగా రావడం వల్ల. అంటే బోట్ తిరగబడిపోయిన తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెజారిటీ అందరూ కూడా దాంట్లో పడిపోయారు. అవంతా కూడా విజువల్ చూస్తుంటే చాలా షాకింగ్ అనిపిస్తూ ఉంది మాకే. మీరు అక్కడ నుంచి చూశారు కాబట్టి మీకు కూడా ఇంకా కూడా షివరింగ్లో ఉన్నారు. సో ఎంతసేపట్లో రెస్క్యూ చేశారు? సార్ మినిమం హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. కానీ అక్కడ ఏంటంటే మెడికల్ది కొద్దిగా తక్కువ ఉంది. మెడికేషన్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ మందిని కాపాడవచ్చు. అంటే వెంటనే ఈ ఘటన తర్వాత మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు? సార్ అక్కడి నుంచి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ తీసుకున్నాము. అక్కడ కంపెనీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ తీసుకున్నారు. దాని ద్వారా అక్కడ కంట్రీ వాళ్ళతో మాట్లాడి చేయించారు. అంటే ఈ ఘటన తర్వాత మీరు రెస్పాండ్ ఇమీడియట్గా వాళ్ళు అప్రూవ్ అయ్యారు. ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది, ఏపీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాండ్ ఉంది? సార్ వాళ్ళకి తెలియంగానే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్లో వచ్చి హెల్ప్ చేశారు మాకు. అంటే ఫైనల్గా మీ అందరూ ఒక లావా కంపెనీలో టార్గెట్ కంప్లీట్ చేశారు. చాలా ఫారెన్ ట్రిప్ అంటే చాలా ఎంజాయ్ చేద్దామని చెప్పి మీ కొలీగ్స్ అందరూ కూడా వెళ్ళారు. అందులో మీరు అందరూ రెగ్యులర్గా మాట్లాడుకుంటారు. ఒక చాలా ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది, కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు. దీనిపైన ఏం చెప్తారు ఫైనల్గా? సార్ మేమంతా హ్యాపీగానే వెళ్ళాము. ఎందుకంటే కంపెనీ ట్రిప్స్ చాలా ఉంటూనే ఉంటాయి. టార్గెట్ చేస్తే ఎప్పుడు ఎలాంటి ఇష్యూ జరగలేదు. అంతా హ్యాపీగానే వెళ్ళాము. మేము అనుకోలేదు ఎలాంటివి జరిగిపోయేదని. అన్ఫార్చునేట్గా అలా జరిగిపోయింది. లావా కంపెనీకి సంబంధించి టార్గెట్స్ కంప్లీట్ చేయడంతో వీళ్ళందరినీ కూడా ఫారెన్ ట్రిప్కి వెళ్ళారు. దాంట్లో భాగంగానే మన సౌత్ ఇండియా నుంచి ఒక 100 మెంబర్స్ వరకు కూడా వెళ్ళారు. మొత్తం వియత్నాంలో బోట్ రైడ్కి వెళ్ళే క్రమంలో మొత్తం 100 మంది 4 బోట్లకి డివైడ్ అయ్యారు. ఒక బోట్లో 25 మంది చొప్పున వెళ్ళారు. అందరూ కూడా ఫస్ట్ రైడ్ చేసుకుని మళ్ళీ కూడా తిరిగి వచ్చారు. ఏదైతే మొన్న ఇన్సిడెంట్ అయిన బోట్ ఉందో వాళ్ళు మరొకసారి వాటర్ రైడ్ చేయడానికి దాంట్లోకి వెళ్ళిన నేపథ్యంలో అలలన్నీ కూడా తిరగడంతో ఆ బోట్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి అక్కడ ప్రత్యక్షంగా చూసిన మణిపాల్ చెప్తా ఉన్నారు. ఇన్సిడెంట్ అయినమ్మటే చాలామందికి ఫస్ట్ ఎయిడ్ చేసాం, కానీ అప్పటికే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియన్ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ చాలా బాగా స్పందించిందని చెప్పి మణిపాల్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాణ్యతో కలిసి వినయ్ NTV విజయవాడ నుంచి.